మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అవుతారా వ్యాపారవేత్త, మహిళా వ్యాపారవేత్తలకు ఉన్న అవకాశాలు, వారు పాటించవలసిన విధానాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో మహిళలు నేడు ఉద్యోగం కంటే సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థిక స్వాతంత్రంతో పాటు వ్యక్తిగత జీవితం, పని మధ్య సమతౌల్యం సాధించేందుకు ఇది ఉపకరిస్తుందని వారి భావన. ముఖ్యంగా 29 నుండి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 46%, జెన్ జెడ్ అంటే 13 నుండి 28 ఏళ్ల వయసు యువతుల్లో 45% మంది ఇదే ధోరణితో ఉన్నారు. చెల్లింపుల సేవల సంస్థ మాస్టర్ కార్డ్ ఒక తాజా అధ్యయనంలో ఈ విషయాలను తేల్చి చెప్పింది. సొంత వ్యాపారాలలో వచ్చే 5 ఏళ్లలో ఆదాయాల్లో పెరుగుదల ఉంటుందని 39% మంది మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 50% వృద్ధి సాధిస్తామని ప్రతి 10 మంది మహిళల్లో 4 నమ్మకంగా ఉన్నారు. సొంత వ్యాపారం ప్రారంభించడం సులువు కాదనే విషయం మహిళలకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. అయితే చొరవ, పట్టుదల, ఓపిక, లక్ష్యంపై గురి ఉంటే వ్యాపారం మొదలుపెట్టి సమర్థంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మహిళలు దేనికైనా సిద్ధమంటున్నారు. ఆలోచన ఉన్నా ఆచరణ సాధ్యం కాదనే భయాన్ని ప్రతి 10 మందిలో 4 మాత్రమే వ్యక్తం చేశారు. ఇక జెన్ జెడ్ మహిళలైతే సొంత వ్యాపారానికై ఎంత కష్టానికైనా ఓకే అంటున్నారు. తగినంత అండ లభిస్తే విజయం సాధిస్తామని ఎక్కువ మంది మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి వ్యాపార ప్రణాళిక విజయానికి గట్టి పునాది. భారత్లో మహిళలు స్థాపించిన సాంకేతిక అంకుర సంస్థలు ఇప్పటి వరకు $26.4 బిలియన్ మూలధనాన్ని సమీకరించాయి. మహిళల సారథ్యంలోని అంకురాలు సమీకరించిన నిధుల పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్కు 2వ స్థానమని అంకురాలపై ఒక పరిశోధన తెలియచేసింది. భారత్లో మహిళా సారథ్యంలోని అంకురాలు 7,000 వరకు ఉన్నాయి. మొత్తం క్రియాశీలక అంకురాల్లో ఈ సంఖ్య 7.5%. ఇక మహిళా వాణిజ్యవేత్తలకు హామీ లేని రుణాలను SBI వంటి అనేక బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హామీ రహితంగా తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చే కార్యక్రమానికి అస్మిత పేరిట SBI శ్రీకారం చుట్టింది. MSMEలను నిర్వహిస్తున్న వనితలు సులువుగా, వేగంగా రుణాలు పొందేలా ప్రత్యేకంగా వీరి కోసమే నారీ శక్తి పేరిట ఒక ప్లాటినం డెబిట్ కార్డును సైతం SBI ఆవిష్కరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా బాబ్ గ్లోబల్ ఉమెన్ NRO సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. డిపాజిట్లపై అధిక వడ్డీ, గృహ రుణం వడ్డీ రేట్లలో రాయితీ, లాకర్ అద్దెపై 100% రాయితీ, ప్రత్యేక డెబిట్ కార్డుతో విమానాశ్రయాల లాంజ్ల్లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ముద్రా యోజన వృత్తి విద్యా నైపుణ్యాలను నేర్చుకుని వాటిని ఉపాధిగా మలుచుకోవాలనే వారికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం నుంచి ఎంపిక ద్వారా 50,000 నుంచి 50 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నారు. 10 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. దీనిలో శిశు, కిషోర్, తరుణ్ ప్లాన్స్లో వ్యాపార స్థాయిని బట్టి నిర్దేశిత మొత్తాన్ని ఇస్తారు. బరోడా మహిళా స్వావలంబన వ్యవసాయం, రిటైల్, తయారీ రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పాలనుకునే మహిళలు దీని ద్వారా రుణం పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితుల ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ పథకం ద్వారా 20 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ లోన్ అందుబాటులో ఉంది. భారతీయ మహిళా బ్యాంక్ బిజినెస్ లోన్ తయారీ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలనే మహిళలకు 30 కోట్ల దాకా రుణం ఇస్తారు. 1 కోటి వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. దీన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించవచ్చు. ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిన భారతీయ మహిళా బ్యాంక్ 2017లో SBIలో విలీనమైంది. ఈ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించవచ్చు. స్త్రీ శక్తి యోజన చిన్న తరహా వ్యాపారవేత్తలకు ఇది సులభం. దీని ద్వారా టర్మ్ లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో రుణాన్ని పొందవచ్చు.
50,000 నుండి 25 లక్షల వరకు లోన్ ఇస్తారు. 10 లక్షల వరకు హామీ అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని మంజూరు చేస్తోంది. పిఎన్బి మహిళా ఉద్యమి. పెద్ద మొత్తంలో వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఈ పథకం మేలు. దీని ద్వారా స్థిరాస్తుల కొనుగోళ్ల మీద 10 లక్షల దాకా లోన్ తీసుకోవచ్చు. 2 లక్షల వరకు హామీ అవసరం లేదు. లోన్ మొత్తాన్ని 3-5 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ లోన్ని అందిస్తోంది. అన్నపూర్ణ పథకం. చదువుకుంటూ ఫుడ్ ట్రక్ నడపాలనుకుంటున్నారా? క్యాటరింగ్, పచ్చళ్లను తయారు చేస్తూ ఆదాయం పొందాలన్నా ఈ పథకం సహాయపడుతుంది. దీని ద్వారా 50,000 దాకా రుణాన్ని అందిస్తారు. 36 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. ఎస్బీఐ ఈ రుణాలు మంజూరు చేస్తోంది. ఇవే కాకుండా ఉద్యోగిని, సెంట్ కళ్యాణి, స్టాండ్ ఆఫ్ ఇండియా, పిఎం ఈజీపీ వంటి పథకాల ద్వారాను మహిళా ఎంటర్ప్రెన్యూయర్లు రుణాలు పొందవచ్చు. ఈరోజు మనం మహిళా వ్యాపారవేత్తలకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.